నమస్తే అండి. నేను మీ రమ్య, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ యు ఆర్ స్టక్? ఎలా అంటే చాలామంది బయటకి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, బట్ లోపల వాళ్ళ స్ట్రగుల్ని చాలా సైలెంట్గా క్యారీ చేస్తారు. కోర్స్ లాంగ్ బ్యాక్ నేను అంతే, పైకి చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని. ఓకే, బట్ ఇప్పుడు యాజ్ అ లైఫ్ కోచ్గా ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నాను. ఎలా అంటే బయట అందరినీ చాలా కేరింగ్గా చూసుకుంటారు, బట్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏం కావాలి అనేది తెలియదు, బట్ చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఆ స్ట్రగుల్ దేనికోసం కూడా వాళ్ళకి తెలియదు. దట్స్ వై ఐ యూస్ PPPP ఫ్రేమ్వర్క్. ఇట్స్ అ సింపుల్ టూల్ టు టర్న్ కన్ఫ్యూజన్ ఇంటూ క్లారిటీ. Let me explain. ఫస్ట్ పిక్చర్. ఇమాజిన్ యువర్ ఐడియల్ లైఫ్. క్లియర్గా పిక్చర్ చేయండి. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ వాంట్ టు గో, హౌ విల్ యూ స్టార్ట్? రైట్? మీ మనసులో మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. ఓకే, మీకే క్లారిటీ వస్తుంది. సెకండ్ ప్రామిస్. మేక్ ఎ స్మాల్ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్ టు హీల్ అండ్ గ్రో. ఓకే, ఈవెన్ స్మాల్ ప్రామిసెస్ బిల్డ్ బిగ్ ట్రస్ట్. అంతే కదండి, మన పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనం కాదంటామేమోనని చేస్తారా అని చెప్పి ప్రామిస్ మమ్మీ అని అడుగుతారు. రైట్? ప్రామిస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. సేమ్ అలాగే మీ మీద మీకు నమ్మకం కోసం పెరగడానికి ఒక చిన్న ప్రామిస్ చేసుకోండి. థర్డ్ ప్రూవ్. ఒక స్మాల్ స్టెప్లో మీ పవర్ చూపించాలి. ఎట్లా? టేక్ వన్ యాక్షన్. జర్నలింగ్ ఆర్ టాకింగ్ ఆర్ జస్ట్ బ్రీతింగ్. ఓకే, దాని నుంచి మీరు ప్రూవ్ చేసుకోగలరు. ఓకే, ఫోర్త్ పుష్. పుష్ అంటే ఇక్కడ ఫోర్స్ కాదు, రైట్? కానీ లిటిల్ పుష్ టువర్డ్స్ బెటర్ చాయిసెస్. రైట్? సపోర్ట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ప్రెషర్. మీ జర్నీలో మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. ఇక్కడ పుష్ అంటే నేను ఫోర్స్ చెయ్యను. రైట్? ఈ టూల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటామో మన లైఫ్ అలా ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ దెన్ DM me. ఐ ఆమ్ రెడీ. థ్యాంక్ యూ. నేను మీ రమ్య.